హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ. మనము ఆల్రెడీ మిషన్ 50 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం నాన్న. మెంటల్ అబిలిటీకి సంబంధించిన టాపిక్ని స్కోర్ ఎలా చేయాలి, అదేవిధంగా ఈజీ వేలో మనము ఈ యొక్క క్వశ్చన్స్ని ఎలా డీల్ చేయాలి అనేదే ఈ యొక్క మిషన్ 50 యొక్క మెయిన్ ఎయిమ్. ఇంకోటి ఏంటంటే, ఈ మిషన్ 50 అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎలా డీల్ చేయాలి, అదేవిధంగా ఎగ్జామ్లో ఉన్నప్పుడు ఈజీ వేలో మనము ఎలా చేయాలి అనేది ఈ యొక్క మిషన్ 50 యొక్క ఎయిమ్ అని మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. అందులో భాగంగా మనకి మెంటల్ అబిలిటీలో 10 టాపిక్స్ ఉంటే ఆ 10 టాపిక్స్లో మనము ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఆడ్ మ్యాన్ అవుట్ అనే టాపిక్ ఉందో అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము ఈ యొక్క మెంటల్ అబిలిటీలో సెకండ్ టాపిక్ నాన్న, ఏదైతే ఫిగర్ మ్యాచింగ్ ఈ యొక్క క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇందులో క్వశ్చన్ ఫిగర్ అదేవిధంగా ఆన్సర్ ఫిగర్ ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క క్వశ్చన్ ఫిగర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అదేవిధంగా ఆన్సర్ ఫిగర్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దీనికంటే ముందు మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మెయిన్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మేము పోస్ట్ చేసే ఈ వీడియో చాలామందికి చేరడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ మాత్రం చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎలా ఉంది అనేది అండర్స్టాండ్ అవుతుందా లేదా అనేది కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇకపోతే మనము నెక్స్ట్ మన టాపిక్లో ఎంటర్ అవుదాం. మిషన్ 50లో భాగంగా మనము ఫస్ట్ టాపిక్ ఆల్రెడీ అయిపోయిందన్నాము. ఇప్పుడు సెకండ్ టాపిక్ ఫిగర్ మ్యాచింగ్. ఈ యొక్క ఫిగర్ మ్యాచింగ్ ఎలా ఉంటుంది, మనము క్వశ్చన్ ఫిగర్ని ఎలా చూడాలి, అదేవిధంగా ఆన్సర్ ఫిగర్ని ఎలా చూడాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్లో మనకి క్వశ్చన్ ఫిగర్ ఉంది, అదేవిధంగా ఆన్సర్ ఫిగర్ ఉంది. అయితే ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా క్వశ్చన్ ఫిగర్లో ఏదైతే ఫిగర్ ఉంటుందో అదే ఫిగర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే విధంగా ఆన్సర్ ఫిగర్లో 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ 3 ఆప్షన్స్ డిఫరెంట్ ఫిగర్స్ ఉంటాయి. అదేవిధంగా అనదర్ 4th ఆప్షన్ అనేది సేమ్ ఫిగర్ ఉంటుంది. దానినే ఫిగర్ మ్యాచింగ్ అంటారు మనం. ఇక్కడ క్వశ్చన్లో ఫిగర్ ఎలా ఉంది, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి క్వశ్చన్ ఫిగర్ ఉంది. ఈ ఫిగరే ఆన్సర్ ఫిగర్లో ఎక్కడ ఉందో మనకి సెర్చ్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే థర్డ్ ఫిగర్ చూడండి అన్న. థర్డ్ ఫిగర్ షేడింగ్ పార్ట్ ఉంది, కాబట్టి ఇక్కడ షేడింగ్ పార్ట్ లేదు, ఇక్కడ షేడింగ్ పార్ట్ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అదేవిధంగా ఇక్కడ మనకి కింద లైన్ ఇచ్చేసి ఇక్కడ చిన్న యారో మార్క్స్ ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్నగా ఇది ఇచ్చాడు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అదేవిధంగా ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్లో క్వశ్చన్ ఫిగర్కి ఆన్సర్ ఫిగర్కి చాలా డిఫరెన్స్ ఉంది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అదేవిధంగా 4th ఆప్షన్ చూడండి అన్న. 4th ఆప్షన్లో ఎట్లయితే క్వశ్చన్ ఫిగర్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్ ఫిగర్ కూడా ఉంది, కాబట్టి మనము 4th ఆప్షన్ని ఆన్సర్ ఫిగర్గా తీసుకుంటాం. అదేవిధంగా మనకి సెకండ్ క్వశ్చన్ అన్న. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఎట్లయితే డయాగ్రామ్ ఎలా ఉంది, మనకి సేమ్ డయాగ్రామ్ ఎలా ఉందో ఆన్సర్ ఫిగర్లో కూడా అలానే ఉంటుంది. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్కి ఆన్సర్ ఫిగర్కి సంబంధమే లేకుండా ఉంది, కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. అదేవిధంగా క్వశ్చన్ ఫిగర్లో చూసినట్లయితే అండ్ మనకి ఫోర్త్ ఆప్షన్ కూడా క్వశ్చన్ ఫిగర్కి ఆన్సర్ ఫిగర్కి ఏం సంబంధం లేకుండా ఉంది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అదేవిధంగా మనకి ఫస్ట్ ఆప్షన్ ఈ లైన్ అనేది పైన ఇచ్చాడు, అదేవిధంగా దిస్ లైన్ ఇది కింద ఇచ్చింది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫిగర్ ఎలా అయితే ఉందో మనకి ఆన్సర్ ఫిగర్ కూడా అలానే ఉంది, కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ ఆన్సర్గా తీసుకుంటాము. సో ఇలా మనము ప్రతి క్వశ్చన్ని ఎలా చేయాలో జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని చేస్తాము. కాబట్టి మీరు ఒకవేళ నవోదయ
నవోదయ పక్కా కొట్టాలి, మా యొక్క ఏముంది సార్ అనుకుంటే, మీరు ఖచ్చితంగా క్రాక్ చేయాలి అనుకుంటే మా యొక్క నవోదయ ఆన్లైన్ అకాడమీ ఫాలో అవ్వండి. అదేవిధంగా మనకి ఆల్రెడీ నవోదయ ఆన్లైన్ అకాడమీలో మనకి లైవ్ కోర్స్ స్టార్ట్ అయింది నాన్న జూలై 1 నుంచి. ఆ జూలై 1 నుంచి లైవ్ కోర్స్ స్టార్ట్ అయింది కాబట్టి దానికి సంబంధించి ఆల్రెడీ బ్యాచ్ 1 అడ్మిషన్స్ ఫిల్అప్ అయిపోయినాయి. అదేవిధంగా బ్యాచ్ 2 అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి ఎవరైనా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కాబట్టి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మా యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మా యొక్క టీం మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్ నథింగ్ బట్ ఫీ ఎలా ఉంటుంది, ఏ క్లాస్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, అడ్మిషన్ ఎలా తీసుకోవాలి అనే దానికి క్లియర్గా మా యొక్క టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాన్న. కాబట్టి ఒకవేళ ఇలా కాకుండా మీకు ఫినాన్షియల్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే, అదేవిధంగా మేము ఈ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. కాబట్టి ఆ వీడియో ద్వారా మీరు చూసి మరియు మీరు షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా చూసి ఆ యొక్క స్కోర్ ఎలా చేయాలి దీని ద్వారా మీకు బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్లియర్గా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. కాబట్టి సో మనము ఇకపోతే నెక్స్ట్ మన టాపిక్లో వెళ్దాము. సో ఇలా 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. అదేవిధంగా మనకి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మనకి క్వశ్చన్ ఫిగర్ ఇచ్చాడు, అదేవిధంగా ఆన్సర్ ఫిగర్ కూడా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఫిగర్లో స్క్వేర్ ఇచ్చేసి ఆల్ స్క్వేర్ ఏమంటారు మనకి యారో మార్క్స్ అనేవి అన్ని ఇన్సైడ్ ఇచ్చాడు. కానీ ఆన్సర్ ఫిగర్లో లాస్ట్కి 2 డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి అన్న. ఈ 2 డయాగ్రామ్స్కి క్వశ్చన్ ఫిగర్కి ఆన్సర్ ఫిగర్కి ఏం సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ లైన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆన్సర్ ఫిగర్లో ఈ లైన్స్ అనేది క్యాన్సిల్ చేసింది కాబట్టి మనకి ఈ 2 అనే ఆన్సర్స్ రావు. అదేవిధంగా ఫస్ట్ ఆప్షన్లో కూడా ఈ 2 లైన్స్ ఇవ్వడం, క్వశ్చన్ ఫిగర్లో ఈ 2 లైన్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఆన్సర్ ఫిగర్లో ఈ 2 లైన్స్ని క్యాన్సిల్ చేసి ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఆన్సర్ ఫిగర్ కాదు. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎలాగైతే క్వశ్చన్ ఫిగర్ ఉందో అలాగనే ఆన్సర్ ఫిగర్ ఉంది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్గా తీసుకుంటాము. సో ఇది థర్డ్ క్వశ్చన్. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఒక స్క్వేర్ బాక్స్ ఇచ్చేసి అందులో వన్ సైడ్ 1 యారో మార్క్ ఇచ్చాడు. అదేవిధంగా ఇన్సైడ్ యారో మార్క్, డౌన్ సైడ్ ఇన్సైడ్ యారో మార్క్ ఇచ్చాడు. ఎట్లాగైతే క్వశ్చన్ ఫిగర్ ఉందో మనము ఆన్సర్ ఫిగర్లో కూడా ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ బి అనేది మనకి క్వశ్చన్ ఫిగర్కి ఆన్సర్ ఫిగర్కి అసలు సంబంధం లేకుండా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ యారో మార్క్ అనేది డౌన్ సైడ్ ఇచ్చిండు, కానీ ఈ యారో మార్క్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ యారో మార్క్ రైట్ సైడ్ ఇచ్చాడు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మనకి ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఈ యొక్క యారో మార్క్ కరెక్ట్ ఉంది, కాకపోతే మనకి ఈ కింద ఉన్న 2 స్మాల్ యారో మార్క్ అనేది రాంగ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్గా కాదు. ఫైనల్గా మనకి ఈ క్వశ్చన్ ఫిగర్ చూసినట్లయితే ఆన్సర్ ఫిగర్లో కూడా సేమ్ యారో మార్క్ ఇచ్చేసి మనకి ఇన్సైడ్ ఒక యారో మార్క్, అదేవిధంగా అవుట్ సైడ్ కూడా ఒక యారో మార్క్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇది ఆన్సర్గా తీసుకుంటాము. సో ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా కామెంట్ రూపంలో వీడియో ఎలా ఉందో మీకు అర్థం అవుతుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. ఇకపోతే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ.